ఇకపోతే ఈ రీసెంట్గా ఇచ్చిన ఐఎంఎఫ్ ఇండియా పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం, మన జీడిపి తలసరి ఆదాయం చూస్తే కనుక అది కేవలం తలసరి ఆదాయం వార్షికంగా $2,880 మాత్రమే ఉంది. ఇలా చాలా దేశాల కంటే అంటే జీడిపిలో మనం 4th లార్జెస్ట్ ఎకానమీ అయినా పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మాత్రం చాలా దేశాల కంటే మనం చాలా తక్కువ ఉన్నాం. అంటే ఏదైతే గ్రోత్ ఉందో ఆ ఫలాలు అందరికీ అందట్లేదు, తలసరి ఆదాయంలో లేదనమాట. ఉన్నవాళ్ళు ధనికులు ఇంకా రిచ్ అవుతున్నారు, పేదవాళ్ళు ఇంకా పేదలుగా మిగిలిపోతున్నారు అనమాట. దాన్ని మారిస్తే కానీ భారతదేశం భవితవ్యం అనేది మారదు. ముఖ్యంగా ఇంకా కూడా భారతదేశంలో 40% మందికి పైగా వ్యవసాయ ఆధారిత పనుల మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ భవితవ్యం మారాలి, అగ్రికల్చర్ రిఫార్మ్స్ రావాలి. దాంతోపాటు బేసిక్ కమ్యూనిటీస్ అందరికీ రావాలన్నమాట. దాంతోపాటు మనందరికీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా పెరిగితేనే, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితేనే మంచిదన్నమాట. ఇక్కడ అమర్త్య సేన్ ఒక మాట అంటారు, పావర్టీ ఈజ్ నాట్ ల్యాక్ ఆఫ్ మనీ, పావర్టీ ఈజ్ ల్యాక్ ఆఫ్ కేపబిలిటీ టు యూజ్ ఫుల్ పొటెన్షియల్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. పేదరికం అంటే చేతిలో డబ్బులు లేకపోవడం కాదు, మనుషులుగా మన శక్తిని వాడుకోలేకపోవడమే. ఎప్పుడైతే భారతదేశం మానవ వనరుల్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలదో, స్కిల్డ్ లేబర్ని తయారు చేసుకోగలదో, అందరూ ఏదో ఒక పని ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ని రీప్ చేసుకోగలదో, అప్పుడే భారతదేశం నెంబర్ 2 స్థానంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది.